వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఈరోజు మన వీడియో వచ్చేసి మన నార్మల్గా చిన్నపిల్లలకి బాలామృతం ఇస్తారు కదా, మన అంగన్వాడీ సెంటర్లో మనకి ఏం చేస్తారంటే మనకి బాలామృతం ఇస్తారు కదా. ఈ చిన్నపిల్లలు ఏంటంటే డైరెక్ట్ ఒకవేళ తినలేకపోతారు, అలా నార్మల్గా మనం లడ్డు కూడా చేసి ఇస్తారంట మన ఆయమ్మ వాళ్ళకి. ఇట్లా నేను చిన్న ఉన్నప్పుడు ఆయమ్మ లడ్డు వేసి ఇచ్చేది, నార్మల్ తినేవాడిని. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం నార్మల్ వాటర్తో కాకుండా మనం మొన్న బెల్లంతో లడ్డూలు చేసుకున్నాం కదా, పేలాల లడ్డూలు, అలానే బెల్లం పానకం పట్టేసి దీన్ని కూడా లడ్డూలో చేసుకుందాం. అట్లయితే ఇంకా బాగా తినడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ బాలామృతంతో లడ్డూలు చేస్తున్నాను ఇప్పుడు. దీనికి జస్ట్ మనం మొన్నట్లాగానే బాలామృతం ప్లస్ బెల్లం ఈ రెండు అయితే సరిపోతుంది. ఓకే, వెళ్దాం. ఇది కూడా తిన్నా ఫస్ట్ ఆనందం అలా పానకం పట్టిన లెక్క ఇది. ఇట్లా బాలామృతం డైరెక్ట్ తినాలనిపించకపోతే ఇట్లా బెల్లంతో చేసి పెట్టాయి. ఎందుకంటే మనకి 4 to 5 days ఉంటాయి అన్నట్టు. బెల్లం పానకం పట్టుకొని లడ్డూలు చేసినాం అనుకోండి, మనకు 4 to 5 days ఉంటాయి. మనకు అట్లా తినాలనిపించకపోతే ఇట్లా లడ్డు రోజుకొక లడ్డు అట్లా తిన్నా కూడా బెటర్ అన్నట్టు, మంచి అన్నట్టు, హెల్తీ ఫుడ్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మన చిన్నపిల్లలకి ఎక్కువ బాయిల్డ్ ఎగ్స్ను ఈ పాలు ఇవి తాగించండి. అవి మంచిగా చిన్నపిల్లలకి అవి బెటర్ అన్నట్టు. చిన్నపిల్లల కనుక అందరికీ బెటరే. చిన్నపిల్లలకి మన బాలామృతం వచ్చింది కాబట్టి దాని విషయంలో నేను చెప్తున్నట్టు. లడ్డులా చేసి పెడితే మంచిగా ఉంటుంది. ఇట్లా లడ్డులా చేసి పెట్టండి బెల్లంతో. 3 to 4 days ఈజీగా ఉంటుంది అన్నట్టు, మనకి బెల్లం పానకం పడదాం కాబట్టి. ఈ టైంకి రా అని చెప్తే దాన్ని బట్టి మనం